ఇన్స్టెడ్ ఆఫ్ గవర్నమెంట్ రన్నింగ్ ది షాప్స్ ప్రైవేట్ వాళ్ళు రన్ చేయాలా అని చెప్పని పాలసీలో మార్పు జరిగింది. కేజ్రీవాల్ ఏమైపోయాడంటే కొరకరాని కొయ్య అయినాడు బీజేపీకి. వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా ప్రభుత్వం చేతిలో ఆయుధాలుగా మారిపోయినాయి. ఈ సుజనా చౌదరి మీద కేసు ఏమైందండి? సీఎం రమేష్ మీద కేసు ఏమైందండి? హేమంత్ బిశ్వాస్ మీద కేసు ఏమైందండి? కవిత లిక్కర్ కేసు గురించి మీరు ఏం చెప్తారు? కవిత అరెస్ట్ అయ్యిండు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమె ప్రధాన పాత్ర, 14 సాక్ష్యాలు వ్యతిరేకంగా ఉన్నాయంటున్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ ఫ్రాడ్యులెంట్ కేస్ ఒకటి. రెండవది ఏంటంటే లా షుడ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. అది ఎందుకు ఫ్రాడ్యులెంట్ కేసు అంటున్నా నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు డీపర్ ఇన్ టు దాట్. అదొక పాలసీ మార్పిడి. ఢిల్లీలో మీరు ఢిల్లీలో కూడా పనిచేసినట్టున్నారు కదా. ఢిల్లీలో వైన్ షాప్స్ కనుక మీరు చూసినట్టయితే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వమే నడుపుతుంది. అంత షేడీగా మూలలకు ఎక్కడనో అట్లా అసలు ఇక ఏదో మన సరకొట్లు ఈ మన దగ్గర కళ్ళు కాంపౌండ్లన్న మెయిన్ రోడ్ మీద ఉంటాయి, కానీ అక్కడైతే ఎక్కడనో లోపలికి ఎక్కడనో ఉన్నట్టుగా కనబడుతుంటాయి మనకు రోడ్డు మీద. అటువంటిది ఈ కొత్త పాలసీ వచ్చిన తర్వాత ఓ ప్రైవేట్ వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది. ఎట్లయితే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో ఎట్లయితే లిక్కర్ పాలసీ అమలవుతుందో అదే పాలసీని వాళ్ళు అక్కడ అమలు చేసినారు. ఇన్స్టెడ్ ఆఫ్ గవర్నమెంట్ రన్నింగ్ ది షాప్స్ ప్రైవేట్ వాళ్ళు రన్ చేయాలా అని చెప్పని పాలసీలో మార్పు జరిగింది. దాని ఏదో 32 జోన్లని 27 మందికి టెండర్లని అట్లేదో ఇచ్చినారు. ఆ పాలసీ మార్పిడి చేసినందుకు, ఆ టెండర్లలో సౌత్ గ్రూప్ అనే వాళ్ళకి వచ్చినందుకు ఏదో డబ్బులు మారినాయి అనేటువంటిది ఇది పెద్ద కేసు. ఇది కేజ్రీవాల్ ఏమంటా ఉన్నాడు, ఈ మొత్తం పాలసీ మార్పిడి వల్ల నాకు 9,000 కోట్ల రూపాయలు, అది 22 సెప్టెంబర్లో అమలైంది. మళ్ళా విత్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం 6 months 7 monthsలోనే ఆ పాలసీని మళ్ళీ రివర్స్ చేసింది. ఎప్పుడైతే లెఫ్టినెంట్ జనరల్ కేసు పెట్టగానే దాన్ని విత్డ్రా చేసుకున్నారు. దాన్ని మళ్ళీ పాత పాలసీకి వెళ్ళిపోయినారు, పాత పాలసీని అమలు చేసినారు. ఆ షార్ట్ స్పాన్లోనే 9,000 కోట్ల రూపాయల లాభం వచ్చింది. ఈ పాలసీ చెడ్డది కాదు, దీంట్లో ఏ రకమైన అవినీతి జరగలేదు. వీ ఓన్లీ వాంటెడ్ టు బ్రింగ్ ఇన్ రిఫార్మ్స్. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగానైతే ప్రైవేటైజేషన్ అని అంటాం కదా మనం, పబ్లిక్ సెక్టర్ కంపెనీలలో ప్రైవేట్ సెక్టర్లో వాటా పెంచినట్లుగానే ప్రైవేట్ ప్లేయర్స్ ద్వారా వైన్ షాప్స్ను, లిక్కర్ షాప్స్ను నడపాలా అని చెప్పని ఒక ప్రయత్నం చేసినాము. దానిలో భాగంగా తీసుకొచ్చినట్టు ఒక మార్పు. అనవసరంగా బట్టగాల్చి మీదేస్తున్నారు. కేజ్రీవాల్ ఏమైపోయాడంటే కొరకరాని కొయ్య అయినాడు బీజేపీకి. వాళ్ళు ఈజ్ నాట్ జస్ట్ కన్ఫైన్డ్ టు ఢిల్లీ, ఈజ్ గాన్ టు గుజరాత్, ఈజ్ గాన్ టు పంజాబ్, హీ మేడ్ అన్ అటెంప్ట్ టు కమ్ టు తెలంగాణ, మొత్తం గోవాకు పోయినాడు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ రాహుల్ గాంధీ కంటే కూడా ఒక స్టెప్ ముందుగా ఉంటూ ఇవాళ మోడీకి ధీటైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా కేజ్రీవాల్ ఎదుగుతున్నాడు. ఎక్కడైనా తొక్కాలని అనుకున్నారు, తొక్కడానికి ఇది ఒకటి మోకా దొరికింది. ఈ మోకాతోటి దాంతోపాటు ఈఎంఐని కూడా పరిచయం చేసిండ్రు అని చెప్పని మనకు ఏనొస్తాం. పరిచయం చేసినంత మాత్రాన వాటాదారని అదనేదని అడ్డమైనట్టు మీకు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా ప్రభుత్వం చేతిలో ఆయుధాలుగా మారిపోయినాయి. సెలెక్టివ్ అండ్ విండిక్టివ్ వెపనైజేషన్ ఆఫ్ ఈడీ, ఐటీ అండ్ సిబిఐ. ఏ ప్రతిపక్ష పార్టీ, ఈ సుజనా చౌదరి మీద కేసు ఏమైందండి? సీఎం రమేష్ మీద కేసు ఏమైందండి? హేమంత్ బిశ్వాస్ మీద కేసు ఏమైందండి? లేకపోతే చాలామంది పెద్దలు ఇవాళ మమతా బెనర్జీ గారు లాంటి ఒక నాయకురాలి మీద ఇవాళ ఒత్తిడి పెట్టి అదేంటి శారదా ఉందని చెప్పని, చిట్ ఫండ్ కేసు ఉందని చెప్పని ఆవిడను ఇండియా కూటమిలకు భాగస్వాములు కాకుండా ఉండేటువంటి ఒక పరిస్థితి. ఎక్కడికక్కడ వాళ్ళు ఈ 3 అంగాలను వాడుకొని వాళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తూ ఉన్నారు, ప్రతిపక్ష పార్టీ మీద ఒత్తిడి తెస్తూ ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా దురదృష్టం ఏంటంటే వాళ్ళకు డైకాటమీ. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి మీద ఈడీ కేసు అయితే, సోనియా గాంధీ గారి మీద ఈడీ కేసు అయితేనేమో దేశమంతా ధర్నాలు చేస్తారు. మరి కవిత గారి మీద పెడితేనేమో సంకలు గుద్దుకుంటారు. ఇది తప్పు అంటారు, ఇది ఒప్పు అంటారు. ఈ కాంట్రడిక్షన్స్ అన్నీ ఉన్నాయి. బట్ సత్యమేవ జయతే, ట్రూత్ షుడ్ కమ్ అవుట్, లా షుడ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ వితౌట్ బీయింగ్ ప్రిజుడైజ్. ఏ రకమైన బయాస్ లేకుండా, ప్రిజుడైజ్ లేకుండా న్యాయం గెలవాలా అని చెప్పని కోరుతా ఉన్నాను. నాకు నమ్మకం కవిత గారు నిర్ద్వందంగా, నిర్దోషిగా బయటకు వస్తారని నేను భావిస్తాను.